వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పులివెందుల్లో, ఒంటిమిట్టలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ లంచ్ మోషన్ పిటిషన్ను కొట్టివేస్తూ ఇప్పుడు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే భారీ షాక్ ఇచ్చింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన వైసీపీకి ఇప్పుడు కోర్టు ఆ పిటిషన్ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏంటి అసలు వైకాపా పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? వైకాపా పరిస్థితి కొంచెం వైకాపా పార్టీకి అసలు ఒక గడ్డు కాలం మొదలైందనే చెప్పచ్చు. ఎందుకంటే ఏ పునాదుల మీద అయితే వాళ్ళు అధికారాన్ని సంపాదించాం అనుకున్నారో, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి మరణంతో వాళ్ళు ఆ మరణాన్ని అడ్డం పెట్టుకుని, ఆ హత్యని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎదగాలని చూశారు. అది ఆ రోజు వాళ్ళకి ఏమన్నా తాత్కాలికంగా ఉపయోగపడిందేమో తెలియదు, కానీ మళ్ళీ వాళ్ళకి అదే బూమరాంగ్ అవుతుంది. మొన్న ఎలక్షన్స్లో కూడా అది ఒక పెద్ద కారణం. అమరావతి ఒక కారణము, బాబాయ్ హత్య ఒక కారణము, అలాగే కోడికత్తి కేసు నిరూపణ కాలేకపోవటం. అంటే ఇప్పుడు తను ఆ రోజు చెప్పుకున్నాడు, తన అధికారంలోకి వచ్చినప్పుడు ఆ కేసుని సాల్వ్ చేయటం ఏం కష్టం, ప్రాథమిక ఆధారాలు అన్నీ సేకరించారు కదా ఆ రోజు. అన్నీ చేసినప్పుడు అంటే అది తనకి తాను చేయించుకున్న సంగతి అర్థమైపోయింది ప్రజలకి. ఓకే. ఆ తర్వాత మొన్న ఎలక్షన్స్ ముందు ఆ గులకరాయి ఇది ఇట్లా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాడు అతను గెలవటం కోసం. మరీ ఓటర్లను ఇంత వెర్రోళం చేస్తున్నాడా అనే ఒక ఫీలింగు రాష్ట్ర ప్రజలకైతే వచ్చింది. మరి ఆ పులివెందుల్లో వివేకానంద రెడ్డి గారి హత్య విషయము ఆ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి కోడే కూస్తున్నప్పుడు ఆమె పదే 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 ఆయన కూతురు న్యాయం కావాలని అడగటం, ఆమె న్యాయం కావాలి అని అడిగితే ఆవిడనే దోషం చెయ్యాలని చూడటం. ఇప్పుడు అంటే కనీసం ప్రజలకి మినిమం లాజిక్ కూడా ఉండదు అని వీళ్ళు అనుకోవడం ఉంది చూసారా, అది మరీ మండుతుంది జనాలకి. ఓకే. ఇప్పుడు అక్కడ లాజిక్ ఏంటి, ఆవిడే హత్య చేయించింది అనుకుందాం, పోనీ ఆవిడే చేయించిందని కదా, ఆవిడని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ చెప్తున్నారు. నిన్నగాక మొన్న కూడా ఒక ఆయన అసలు ఆ పార్టీ ఓడిపోతే కనుక నేను ఆత్మహత్య చేసుకుంటాను, నాకు దినం చేయండి అని మాట్లాడిన ఆయన మొన్న కూడా ఆమెను అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు, సునీతారెడ్డిని. నిజంగా ఆమె చేసింది అనుకుందాం, ఆమె కానీ ఆమె భర్త కానీ చేశారు అనుకుందాం, ఆమె ఎందుకు కేసును రీఓపెన్ చేస్తుంది చెప్పండి? అంటే ఎవరి కాళ్ళు వీళ్ళు ఏమైనా భగత్ సింగ్లా ఉరితాడిని ముద్దాడడానికి కాదు కదా. అంటే ఈ మాత్రం కూడా మేము అర్థం చేసుకోలేమా, మేము ఆలోచించలేమా, అంటే మేము మరీ ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా అని ప్రజలు అనుకునేలాగా వీళ్ళ చేష్టలన్నీ చూపిస్తున్నారు, రోజుకొక శాఖ చూపిస్తున్నారు వీళ్ళు. అయితే అక్కడ అంత ప్రతికూలమైన అంశాలు వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళు గెలవడం, పులివెందుల్లో గెలవటం అనేది చాలా కష్టమైన విషయమే. పులివెందుల, ఒంటిమిట్ట రెండు చోట్ల కూడా, ఇంకా ఒంటిమిట్టలో ఎంతో కొంత ఓట్లు ఎక్కువ వచ్చినాయి కనీసం, ఇక్కడ ఓట్లు కూడా ఎక్కువ రాలేదు. అసలు డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఇక్కడ పులివెందుల్లో. డిపాజిట్ కూడా గల్లంతైంది. డిపాజిట్ కూడా గల్లంతైంది. మరి ఈ విషయాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక ఏం చేస్తున్నారంటే, నిన్నే తెలుసు వాళ్ళకి మనం ఓడిపోబోతున్నాము అనేది తెలిసి రీపోలింగ్ వద్దు అని చెప్పి అవినాష్ రెడ్డి చెప్పేశాడు, రీపోలింగ్ వద్దు మాకు అని. రీపోలింగ్ వద్దు అన్నది ఎందుకు అంటే ఇవాళ కోర్టులో కేసు వేసుకుందామని ఆ ఉద్దేశంతో. సరే వాళ్ళు వేసారు. నిన్న రీపోలింగ్ చేసింది
కేవలం 2 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే కాబట్టి ఆ, అలా కాకుండా ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగాలి, చేయించాలి అసలు అని ఈరోజు మళ్ళీ పిటిషన్ మళ్ళీ వేశారు. అసలు ఇంకో ఎన్నిక జరగాలనేది అతని ఉద్దేశం. ఉమ్, అయితే ఇప్పుడు ఆయన ఏంటంటే నేను పాస్ కాలేదు కాబట్టి ఈ పరీక్షను రద్దు చేయండి, రద్దు చేసి మళ్ళీ పరీక్ష పెట్టండి, ఈసారి మళ్ళీ నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను అన్నట్లు ఉంది ఆయన పరిస్థితి ఉమ్, అని కోర్టులో కేసు వేశారు. వేస్తే మరి కోర్టు కూడా ఇది నిజానికి అంటే లంచ్ మోషన్లో ఏమి వేస్తారు, బాగా ఎమర్జెన్సీ ఉన్న వాటి గురించి వేస్తారు కదా. అవును. అయితే అసలు ఇది నిజంగా ఎమర్జెన్సీది అయితే జనరల్గా లంచ్ మోషన్లో వేసేవి యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఉమ్, ఇస్తారు. కానీ ఇది మరీ దారుణమైన విషయం. ఉమ్, ఓడిపోయాం కాబట్టి అవకతవకలు జరిగినా జరగకపోయినా కానీ ఎన్నిక కావాలి అని అడగటము అంటే వీళ్ళు ఓటమిని అంగీకరించలేని మనస్తత్వంలోకి పడిపోయారు. ఉమ్, పైగా వీళ్ళు ప్రగల్భాలు ఏంటి అంటే ఒకనాడు వైనాట్ కుప్పం అని బాగా గోల్ చేశారు. ఉమ్, అయితే దానికి ప్రతిగా వీళ్ళు వైనాట్ పులివెందుల అని చెప్పి రెండో వర్గం వాళ్ళు కూడా వైనాట్ పులివెందుల అన్నారు. ఉమ్, సరే వీళ్ళు చావు తప్పి కన్నులొట్టపోయినట్టు జగన్మోహన్ రెడ్డి పోయినసారి మెజారిటీ అంతా, మొన్న వచ్చిన మెజారిటీ అంతా ఉమ్, అది ఒక రకంగా గెలుపు కాదు. ఉమ్, టెక్నికల్గా గెలవచ్చు కానీ నైతిక విజయం అయితే కాదు అది. ఓకే. అలాగే అవినాష్ రెడ్డి కూడా అంతే. అయితే ఈ పరిస్థితుల్లో ఈరోజు పరిస్థితి ఏంటంటే వైనాట్ పులివెందుల అనేది సాకారం అయ్యేటట్లుగా ఉంది. ఉమ్, తెలుగుదేశం శ్రేణులకి ఉమ్, సాకారం అయింది కూడా. అంటే ఇప్పుడు జెడ్పీటీసీ స్థాయిలో సాకారం అయింది. ఉమ్, ఈసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళ తటాకా చూపిస్తారు. ఉమ్, పైగా కరెక్ట్గా ఈ ఎలక్షన్స్ ముందే వివేకానంద రెడ్డి గారి వర్ధంతి వచ్చింది. ఉమ్, వర్ధంతి వస్తే మరి ఆ వర్ధంతి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయి వస్తుంది కదా, ఉమ్, ఆవిడ వచ్చేసేసి కరెక్ట్గా ఇప్పుడు ఆవిడ వర్ధంతి లేకుండా ఆవిడ వచ్చి ఏమన్నా మాట్లాడితే ఇదంతా కావాలని తెలుగుదేశం వాళ్ళు కుమ్మక్కై చేశారని వీళ్ళు ఖచ్చితంగా ఉమ్, అనుకోకుండా ఏంటి ఎలక్షన్స్ ముందు వర్ధంతి రావడం, ఉమ్, దాన్ని పురస్కరించుకుని ఆవిడ వచ్చి ఆవిడ మాట్లాడడం, ఇదంతా కూడా ఏంటి అంటే వైసీపీ పార్టీకి బాగా ఎదురుగాలి వీసిందనే చెప్పొచ్చు. ఉమ్, కోర్టు కూడా చాలా ఘటనలు జరిగి ఉమ్, చెదురుమదురు ఘటనలు చిన్న చిన్నవి ఎక్కడైనా తోపులాట్లు, కొట్టుకోటాలు, కాసేపు పోలింగ్ ఆగిపోవటాలు, ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి జరుగుతాయి. ఉమ్, కానీ అంత పెద్ద ఉపద్రవం ఏమీ లేదు అక్కడ. ఉమ్, పైగా జెడ్పీటీసీ అసలు ఓట్లెన్ని ఉమ్, అంతా కలిపి ఒక 20,000 ఓట్లు ఉంటాయి, ఉమ్, ఓ 30,000 ఓట్లు ఉంటాయి, అంతకంటే ఉండవు కదా. ఉమ్, పైగా పోలింగ్ శాతం ఏమన్నా 90% జరిగింది అనుకోండి, రిగ్గింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఉమ్, జరిగింది పోలింగ్ 70%. ఉమ్, ఏ రీజన్ తోటి ఈ ఎన్నికను రద్దు చేయాలి అని వీళ్ళు చెప్పగలిగే పరిస్థితిలోనూ లేరు, వీళ్ళు చూపించిన కారణాలను కోర్టు నమ్మే పరిస్థితి లేదు. అందుకే దాన్ని అసలు పిటిషన్ని వాళ్ళు తీసుకోలే, యాక్సెప్టెన్స్ కూడా లేకుండా అయిపోయింది. ఏది ఏమైనా పాపం వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లినట్లయింది. కోర్టుకు వెళ్తే ఇస్తే ఈసారి ఏమన్నా మళ్ళీ ఇంకా బాగా పకడ్బందీ చర్యలు చేపట్టొచ్చు అనుకున్నారు, అది కూడా వాళ్ళ ఆశలు గల్లంతైనాయి. ఓకే. ఏంటి మేడం, మొదటిసారి అసలు జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఆయన ఆధిపత్యానికి ఎదురుదెబ్బ తగులుతూ ఇప్పుడు అసలు పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తుంది, ఎలా చూడాలి? లేదు, ఇప్పుడు ఎప్పుడు కాలం ఒకలాగా ఉండదు. మొన్న ఆయన నోరు తెరిస్తే బీటెక్ రవి అని మాట్లాడతాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. బీటెక్ రవి మీద ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత కూడా ఫస్ట్ వచ్చిన పేరు బీటెక్ రవి పేరే మాట్లాడాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నిన్నెవరో బీటెక్ రవి అని మాట్లాడితే బీటెక్ రవి ఎవరు అని మాట్లాడాడు. ఈ ఇంత పొగరబోత్తనానికి మరి మూల్యం అయితే చెల్లించుకోవాల్సిందేగా. అందుకే చెప్తున్నా కదండి, వాళ్ళకి 4 రోజులు మంచిగా ఉండే పరిస్థితి ఉండుంటే గనక వివేకానంద రెడ్డి గారిని చంపించేవాళ్ళు కాదు. ఓకే. వాళ్ళకి కావాలని చేసింది అది. ఓకే. అది చేసిన తర్వాత ఇంకా ఆ ఏరియాలో మొన్న గెలవటం అంటేనే ఒక విచిత్రం అని చెప్పుకోవాలి ఒక రకంగా చూస్తే. అది ఏదైనా
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆ లెగసీలో ఏమైనా కొట్టుకుపోయి వీళ్ళు గెలిచారు తప్పితే వేరే రకంగా గెలిచే పరిస్థితే లేదు. ఓకే, సరే ఏది ఏమైనా వాళ్ళ పిటిషన్ని తీసుకోకపోవటం మట్టుకు వీళ్ళు కోర్టులను కూడా తప్పుదోవ పట్టిద్దామని చూశారు. కోర్టు మట్టుకు సమయస్ఫూర్తితో వ్యవహరించిందని చెప్పొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.